ఆగస్ట్ అప్కమింగ్ మొబైల్స్. సో హాయ్ హలో గైస్, మీరు చూస్తున్నారు సాగర్ టెక్ ఇన్ తెలుగు. సో వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, కొత్తగా ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్ మీ నో, టాపిక్లోకి వెళ్ళినట్లయితే జూలై ఎండ్ అవ్వబోతుంది, ఆగస్టులోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. ఆగస్టులో వచ్చే మొబైల్స్ గురించి అయితే మనమైతే తెలుసుకుందాం. ముందుగా జూలై 31st అయితే OnePlus N6X అయితే లాంచ్ అవ్వబోతుంది. ఇది చూసుకున్నట్లయితే OnePlus N6 అయితే రీసెంట్గా అయితే లాంచ్ అయింది. అదైతే 20K ఆ రేంజ్లో అయితే తెచ్చారు. ఇది చూసుకున్నట్లయితే 15K to 18K ఆ రేంజ్లో అయితే తేవచ్చు. ఈ మొబైల్లో స్పెక్స్ చూసుకున్నట్లయితే హైలైట్ చూసుకున్నట్లయితే 8000 mAh బ్యాటరీ, 45 వాట్ సూపర్ బుక్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. 6.8 ఇంచ్ HD+ LCD డిస్ప్లేతో అయితే వస్తుంది. మీడియాటెక్ 6360 FX ప్రాసెసర్తో అయితే వస్తుంది. నేనైతే మెయిన్ హైలైట్ అయితే చూసాను, మీరైతే పిక్చర్లో అయితే చూడండి. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేటప్పటికైతే ఆగస్ట్ 3 అయితే లాంచ్ అవుతుంది. అదే సామ్సంగ్ గ్యాలక్సీ F70 Pro. రీసెంట్గా చూసుకున్నట్లయితే గ్యాలక్సీ M47 తెచ్చారు కదా, దానికన్నా కొంచెం ఇంక్రీజ్ అయితే ఉంటుంది స్పెక్స్ విషయంలో. అదైతే 23K ఆ రేంజ్లో అయితే తెచ్చారు సేల్లో. ఇదైతే ఓ 25,000 ఆ రేంజ్లో అయితే తేవచ్చు. ఈ స్పెక్స్ చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ చూసుకున్నట్లయితే 6.7 ఇంచ్ ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. ఇది అయితే బైపాస్ ఛార్జింగ్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మ్యాక్రో కెమెరా 2 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. అండ్ M47 చూసుకున్నట్లయితే సేల్లో అయితే తెచ్చారు. ఇది కూడా మేబీ సేల్లో అయితే తేవచ్చు. ఇది చూసుకున్నట్లయితే ఆగస్టు 8న ఫ్రీడమ్ సేల్ అయితే వస్తుంది. అందులో అయితే ఇది 25,000 ఆ రేంజ్లో అయితే తేవచ్చు. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేటప్పటికైతే ఆగస్ట్ 4వ తారీఖున అయితే లాంచ్ అవుతుంది. ఇదే పోకో M8 పవర్. దీని స్పెక్స్ చూసుకున్నట్లయితే ఇందులో మెయిన్ హైలైట్ 7 ఇంచ్ OLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అండ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 4 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ 8000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 22.5 రివర్స్ ఛార్జింగ్తో కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది. ఇదైతే 20,000 ఆ బడ్జెట్లో తెస్తే బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పొచ్చు. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేటప్పటికైతే రెడ్మీ నుంచి ఇదైతే ఆగస్ట్ 6న అయితే లాంచ్ అవుతుంది. ఇది చూసుకున్నట్లయితే దీని బ్యాటరీని అయితే ఎక్కువైతే టీచ్ చేస్తున్నారు. ఇందులో అయితే 2 మొబైల్ అయితే వస్తున్నాయి, రెడ్మీ నోట్ 70, రెడ్మీ నోట్ 17 Pro. రెడ్మీ నోట్ 70 అయితే 30,000 లోపు అయితే వస్తుంది. రెడ్మీ నోట్ 70 Pro అయితే 30,000 దాటైతే వస్తుంది. ఈ రెండిట్లో స్పెక్స్ చూసుకున్నట్లయితే ఈ రెండు AMOLED డిస్ప్లేతో అయితే వస్తున్నాయి. అండ్ క్వాల్కామ్ ప్రాసెసర్ అయితే వస్తున్నాయి. ఈ రెండు నోట్ 17 చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే వస్తుంది. 17 Proలో అయితే 6 Gen 5 ప్రాసెసర్ అయితే ఉంది. 17లో చూసుకున్నట్లయితే 8000 mAh బ్యాటరీ, ప్రోలో చూసుకున్నట్లయితే 9000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. 17లో చూసుకున్నట్లయితే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. 17 Proలో చూసుకున్నట్లయితే 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. 17లో చూసుకున్నట్లయితే IP65 రేటింగ్ అయితే వస్తుంది. 17 Proలో చూసుకున్నట్లయితే IP66, 68, 69, 69K అయితే వస్తుంది. ఈ 2 మొబైల్ అయితే ఆగస్ట్ 6న అయితే లాంచ్ అవుతుంది. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేటప్పటికైతే ఇది కూడా ఆగస్ట్ 6న అయితే లాంచ్ అవుతుంది. ఇదే Vivo S2. ఇది Vivo S సిరీస్లో చూసుకున్నట్లయితే Vivo S1 అయితే 2019లో అయితే లాంచ్ అయింది. ఓల్డ్ మొబైల్. ఇది చూసుకున్నట్లయితే 7 ఇయర్స్ తర్వాత అయితే దీన్ని నెక్స్ట్ మొబైల్ అయితే తెస్తున్నారు. ఇదే Vivo S2. చూసుకున్నట్లయితే ఇందులో మెయిన్ హైలైట్ 7000 mAh బ్యాటరీ అండ్ 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 ఆక్టా కోర్ ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 1.5K AMOLED 3D కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. ఇది చూసుకున్నట్లయితే 25,000 ఆ రేంజ్లో అయితే తేవచ్చు. ఇదైతే 6వ తారీఖున అయితే లాంచ్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేటప్పటికైతే ఫ్లాగ్షిప్ సిరీస్లో వస్తుంది. ఈ మంత్లో బిగ్ లాంచెస్ అయినా అయితే చెప్పొచ్చు. ఇది చూసుకున్నట్లయితే గూగుల్ పిక్సెల్ సిరీస్. గూగుల్ పిక్సెల్ సిరీస్లో అయితే 10 సిరీస్ సక్సెసర్గా 11 సిరీస్ అయితే తెస్తున్నారు. ఆగస్ట్ 12న అయితే తెస్తున్నారు. ఇది చూసుకున్నట్లయితే 4 మొబైల్స్ అయితే వస్తున్నాయి. Pixel 11, Pixel 11 Pro, Pixel 11 Pro XL, Pixel 11 Pro Fold. ఈ 4 మొబైల్స్ అయితే 12వ తారీఖు అయితే తెస్తున్నారు. ఇది చూసుకున్నట్లయితే బిగ్ చేంజ్ ఏంటంటే ఫ్రంట్ కెమెరా ప్రో సిరీస్లో అయితే 42 మెగాపిక్సెల్ ఉంటే బేస్ సిరీస్లో అయితే 10.5 మెగాపిక్సెల్ ఈ రేంజ్లో అయితే ఈ కెమెరా అయితే మార్చారు. అండ్ ప్రాసెసర్ అయితే టెన్సర్ G6 ప్రాసెసర్ అయితే మారుతుంది. ఇందులో అయితే బిగ్ చేంజెస్ అయితే ఏమీ లేవు. ఈ రూమర్ స్పెక్స్ అయితే కనబడుతున్నాయి చూడండి. ఇందులో అయితే బ్యాటరీ అయితే మారింది. బేస్ మోడల్లో తక్కువ బ్యాటరీ ఉంటే ప్రో మోడల్లో ఇంకా ఎక్కువ ఉంది. అలా
ప్రో ఎక్సెల్ మోడల్ ఇంకా ఎక్కువ ఉంది. ఫోల్డ్ మొబైల్ అయితే బాగా తక్కువ బ్యాటరీ అయితే పెట్టారు. బేస్ మోడల్ అయితే 80 నుండి 90 వేలు ఆ రేంజ్లో పెట్టినా మనం అయితే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ప్రో మోడల్ అయితే 1,00,000 పైగానే ఉంటుంది. ప్రో ఎక్సెల్ మోడల్ అయితే 1,40,000 1,50,000 ఆ రేంజ్లో అయితే పెడతారు. ఫోల్డ్ మొబైల్ అయితే 1,80,000 1,70,000 ఆ రేంజ్లో అయితే వీళ్ళైతే పెడతారు. ఇవైతే ఆగస్టు 12వ తారీఖు అయితే బిగ్ లాంచ్ అయితే అవుతున్నాయి. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేటప్పటికైతే డేట్ అయితే పర్ఫెక్ట్గా అయితే చెప్పలేదు. రూమర్స్ స్పెక్స్ ప్రకారం అయితే మనమైతే ఈ మంత్లో అయితే లాంచ్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఇదే మోటరోలా వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే మంత్కి ఒక మొబైల్ అయితే లాంచ్ చేస్తున్న విషయం అయితే మనందరికీ తెలిసిన విషయమే. ఇది చూసుకున్నట్లయితే కొత్తగా అయితే వీళ్ళైతే మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇదే మోటరోలా జీ మ్యాక్స్. ఇదైతే జీ సిరీస్ అయితే కొత్తగా తెచ్చారు. ఇది చూసుకున్నట్లయితే 25,000 ఆ రేంజ్లో అయితే వీళ్ళైతే ఈ మొబైల్ అయితే తెస్తారు. దీని స్పెక్స్ చూసుకున్నట్లయితే ఇదైతే మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ ఫుల్ హెచ్డి ఎల్సిడి డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ 7000 mAh బ్యాటరీ 32 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ ఇప్పటికైతే 32 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. అయితే ఆగస్టులో లాంచ్ అవుతుందని అయితే కొన్ని రూమర్స్. నెక్స్ట్ మొబైల్ వచ్చేటప్పటికైతే ఆగస్టులో లాంచ్ అవుతుంది. ఇదే ఇన్ఫినిక్స్ హాట్ 70. ఇది చూసుకున్నట్లయితే మనకి దీని కెమెరా మాడ్యూల్ చూసుకున్నట్లయితే శాంసంగ్ ఎస్ సిరీస్లో ఉన్నట్లయితే కెమెరా మాడ్యూల్ ఉంటుంది. బ్యాక్ వచ్చినట్లయితే ఇదైతే మినీ ఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుంది. నథింగ్ బాల్ లాగా వీళ్ళైతే ట్రై చేస్తున్నారు. ఇది చూసుకున్నట్లయితే AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 6000 mAh బ్యాటరీ అండ్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ మీడియాటెక్ 7 సిరీస్ ప్రాసెసర్ అయితే వస్తుంది. బ్యాక్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 8 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. ఇదైతే 30,000 లేదా దానికన్నా తగ్గించి అయితే ఆ రేంజ్లో అయితే వస్తుంది. ఇదైతే ఆగస్టులో అయితే వస్తుందని కొన్ని రూమర్స్. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేటప్పటికైతే ఫైర్ బోల్ట్ వినగానే మనకైతే వాచెస్, TWS బడ్స్ ఇవే గుర్తొస్తాయి. కానీ వీళ్ళైతే కొత్తగా మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇవి అయితే ఆగస్టు ఎండకైతే వస్తుందని కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇదైతే ఫైర్ బోల్ట్ ఈవో 4G మొబైల్ అయితే వీళ్ళైతే లాంచ్ చేస్తున్నారు. ఇదైతే కొన్ని రూమర్ స్పెక్స్ చూసుకున్నట్లయితే మనం ఇదైతే యూరియా సోసి ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికైతే 6000 mAh బ్యాటరీ అండ్ ఎల్సిడి డిస్ప్లే అయితే వస్తుంది. 15,000 ఆ రేంజ్లో అయితే తేవచ్చు. ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్ట 4G మొబైల్ కాబట్టి అయితే ఆగస్ట్ ఎండ్లో వస్తుంది కొత్త మొబైల్ ఇది. సో నేను ఇప్పుడు దాకా చెప్పిన స్పెక్స్ కానీ ప్రైస్ కానీ కొన్ని అయితే కంపెనీ వాళ్ళు మ్యాక్సిమం చేసినవి, కొన్ని అయితే ఎక్స్పెక్ట్ చేసి చెప్పినవి. ఇవి అయితే మనకైతే మొబైల్ లాంచ్ అయిన డేట్ ఉంటుంది కదా, అప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా స్పెక్స్ కానీ ప్రైస్ కానీ అయితే పర్ఫెక్ట్గా అయితే తెలుస్తాయి. ఆగస్టులో అయితే నేనైతే ఈ మొబైల్స్ అయితే చెప్పాను. దగ్గర 14 మొబైల్స్ దాకా అయితే నేనైతే చెప్పాను. ఇందులో అయితే 14 మొబైల్స్ రావచ్చు, లేదా ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, మనమైతే చెప్పలేం. నేనైతే పిక్సెల్ సిరీస్ దాకా చెప్పాను కదా, అవి అయితే పర్ఫెక్ట్గా ఆగస్టులో అయితే వస్తాయి. మిగతా అయితే మ్యాక్సిమం ఆగస్టులో రావచ్చు లేదా రాకపోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.